నెక్స్ట్ పెద్ద బాక్స్ ఏదేదో ఉంది. మంచి ప్యాక్ చేసింది. ఓపెన్ చేయడం కదా, ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ లేనంతలాగా ప్యాక్ చేసింది నాకు. నేను ఒకటి అనుకుంటున్నానా దాదా? ఏదనుకుంటున్నావు చెప్పు. నిన్ను ఎలిఫెంట్ కప్ ఒకటి అడిగాను, అదా? ఎలిఫెంట్ కప్ అయితే కాదు. కప్పు కాదా ఇది? ఇది అవ్వచ్చు కానీ ఎలిఫెంట్ కప్ అయితే కాదు. అన్ని ఓ బాగుంది బాగుంది బాగుంది. లోపల ఓవెన్ వచ్చింది. అవును, నైస్, క్యూట్, బాగుంది కప్, నాకు నచ్చింది. నైస్ నైస్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఎవరు సెలెక్ట్ చేశారు? ఇది ఎవరు సెలెక్ట్ చేశారో కానీ నా టేస్ట్ అంత. నీ టేస్ట్ రాలేదా? నా టేస్ట్ వచ్చింది. ఇందులో థ్యాంక్ యూ కార్డ్స్. నెక్స్ట్ విల్ గో విత్ దిస్ వన్. ఇలా ఈ షీట్స్ ఉన్నవన్నీ నేను ప్యాక్ చేశాను. ఏంటి షాక్ అయ్యావా? ఇందాక అడిగా క్యాన్వాస్ షూస్. క్యాన్వాస్ షూస్ అవుట్ఫిట్, కంప్లీట్ అవుట్ఫిట్. ఐ గాట్ ఎ కంప్లీట్ అవుట్ఫిట్. ఈ అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు సెట్ అవ్వేమో, సెట్ అయ్యే అవుట్ఫిట్ నా దగ్గర లేదేమో. ఈ మోడల్ అసలు నేను ఈ షూస్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫైనలీ ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చింపు. ఏంటిది? బ్యాగా? హ్యాండ్ బ్యాగా? హ్యాండ్ బ్యాగా ఎంత పెద్దగా ఉందా హ్యాండ్ బ్యాగ్? భుజాల లోపల వచ్చేస్తాను. ఓ బ్యాక్ ప్యాక్. ఓ నైస్, leather bag. Nice, బాగుంది కాంబినేషన్, కలర్ కాంబినేషన్ బాగుంది. మంచి ఏమంటారో నాకు తెలియదు. వైబ్రెంట్ కాదు, మంచిగా ఉంది చూడడానికి అంతే. నాకు అంత ఏంటి ఫ్యాన్సీ వర్డ్స్ రావట్లేదు. సార్ ఏంటి సార్ అది? నైస్. ఓ మంచి స్పేస్ ఉంది లోపల, బాగుంది, నాకు నచ్చింది. ఇది క్లాసీగా ఉంది చూడ్డానికి, బాగుంది.
మంచిగా 1 డే ట్రిప్స్ వాటికి వెళ్ళడానికి ఇలా బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్తే భలే ఉంటుంది. నైస్. అయిపోయాయి గిఫ్ట్స్, ఇంకా 3 తినిచ్చిన గిఫ్ట్స్లో ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మొత్తం 26 గిఫ్ట్స్ ఇచ్చాడు. దిస్ ఇస్ 26th గిఫ్ట్. ఇవి కూడా చెప్పనా కదా? చూడు నాన్న, ఒక్క నిమిషం ఓపిక పట్టలేకపోతున్నా. గెస్ చేస్తావు కాకపోతే. గెస్ చేస్తానా? తప్ప ఏం కలర్ కాంబినేషన్ ఎందుకు నచ్చింది? నచ్చలేదు నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి ఆల్రెడీ. లేవు. సేమ్ ఉన్నాయి. సేమ్ ఎక్కడ ఉన్నాయి? జస్ట్ ఈ సైడ్ ని చిన్న డిజైన్ మారుతుంది అంతే. లేదు, బేజ్ కలర్ లో. ఇంటికి వెళ్తే చూపిస్తాను. లేదు, నాకు తెలుసు. నాకు తెలియకుండా నీకు ఎక్కడ ఉన్నాయి? నా చెప్పులు నాకని నాకు తెలుసు. అక్క ఉన్నాయి కదా నా దగ్గర ఇలాంటివి. లేదు, ఉన్నాయి. నేను గ్యారంటీ ఇస్తాను. సరే, నీ దగ్గర ఉన్నవి నాకు తెలుసు. ఇలా లావుగా వచ్చి ఇక్కడ స్ట్రాప్ వచ్చి ఇట్లా బేజ్ కలర్ అంటే అదే కలర్. సేమ్ కలర్ అంటావేంటి? బేజ్ కలర్ అంటున్నాను. ఈ కలర్ కాంబినేషన్ ఎవరికి నచ్చింది అని సరే, బాగుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి నీకు? ఓకే. యాక్చువల్లీ నేను అవి కొనుక్కున్నాను, నా కాళ్ళకి సెట్ అవ్వలేదని చెప్పి వాడకుండా అలా భద్రంగా పక్కన పెట్టాను. అదే మోడల్లో ఇంకో చెప్పులు తీసుకున్నాడు. సరే, అట్లీస్ట్ ఇవి వాడడం ట్రై చేస్తాను. సైజ్ నాదే కదా. ఈ ఎందుకు వాడలేదంటే నేను నా కాలు ఇంత కనబడుతుంది, ఈ చెప్పు ఇంత కనబడుతుంది, అందుకే నేను వాడలేదు. బట్ అలవాటు చేద్దాం చెప్పు. ఇప్పుడు నేను నీకు దిస్ గిఫ్టెడ్ బై మై సిస్టర్. ఇంకో వీడియో కూడా ఉంది, అది వీడియో మిస్టరీ బాక్స్ చేసింది. సో మిస్టరీ బాక్స్ ఒకటి చేసింది. యాక్చువల్లీ ఇదే మిస్టరీ బాక్స్ అనుకున్నాను, కాదంట, ఇంకో బాక్స్ ఉందంట. సో నాకు 2 గిఫ్ట్లు. ఆ మిస్టరీ బాక్స్లో మళ్ళీ ఇంకా ఐటమ్స్ ఉంటాయి, అంటే బోల్డ్ గిఫ్ట్లు వచ్చాయి బర్త్డేకి నాకు. ఇదేంటో ఇది అమెజాన్ పార్సిల్ అలాగా ప్యాక్ చేసింది మా అక్క. అయ్యో దీనిది కాదంట, ఇంత పెద్దగా ఉంటుంది అనుకున్నాను, అనవసరం. ఓ నో, ఓ నో 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 నో, ఇట్స్ an intro. రెండు బండిల్స్ ఆఫ్ టేప్ అయితే అయ్యి ఉంటుంది అంత టేప్ వేస్తుంది. ఇలా చేసి ఇలా పెట్టి కట్ చేస్తారు. ఐఎమ్ జస్ట్ బాగున్నాను. చాలు, నా గిఫ్ట్ నువ్వే అన్బాక్సింగ్ చేస్తున్నావు. గిటారా పంపించి అంటే దీని మీద గిటార్ ఉందని గిటారా అని
వీఆర్ థ్రిల్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ జర్నీ అంట. సో ఏంటి ఏంటి చెప్పవే? నేను నిజంగా గిటార్ పంపు తీసి బొమ్మ గిటార్ అయితే మళ్ళీ షాక్ నిజంగా ఒరే నేను రాత్రిపూట పడుకోనరా. నువ్వు కాదు, నేను పడుకోనే. తబల 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 లడికి 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 అని పాడేవాడు. నేను యాక్చువల్లీ ఒక ఏదైనా అంటారు చూడు, ఏంటది, కోరికలు, ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అలా చేయాలి ఇలా చేయాలి అని కొన్ని కోరికలు ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి. గిటార్ ఎప్పటికైనా నేర్చుకోవాలి, క్లాస్కి వెళ్ళాలి. సౌండ్ వస్తుంది. నీకు నాకు గొడవైనప్పుడు రాత్రి ఒకటే మ్యూజిక్ ఉంటది చూడు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాను. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం నచ్చుకోవడం పిచ్చండి. రే రే ఎలా పడితే అలా కొట్టకరాదు. చెప్పాలా? పెట్టిదాన్ని ఫస్ట్ ఇది భద్రంగా దాచుకోవాలి. అయితే ఈ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నేను దగ్గర ఉంటే నాకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ 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 గిఫ్ట్ ఇదే. చాలా నచ్చింది. బికాజ్ ఇది నాకు మా అక్కకి ఇద్దరికి ఉన్నది సిమిలర్. ఏదైనా మా ఇద్దరికి చాలా సిమిలర్ కోరికలు బోల్డ్ ఉంటాయి. అందులో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్నది అంటే సేమ్ క్లాస్లో చదువుకోవాలి, సేమ్ కాలేజ్కి వెళ్ళాలి, కలిసి కాలేజ్కి వెళ్ళాలి, అవన్నీ ఉండేవి. అండ్ అలా అందులో ఇలాగ గిటార్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది. ఫైనల్లీ ఐ గాట్ గిటార్. ఆడేసుకున్నారంట ఆల్రెడీ. నాకు తర్వాత నచ్చిన గిఫ్ట్ ఇది బ్యాగ్. ఇది కాదు వాచ్. ఓపెన్ హరి ఇచ్చిన వాటిల్లో బాగా 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 నచ్చిన గిఫ్ట్ ఇది. చాలా నచ్చింది ఇది. తర్వాత బేసిక్గా అన్నీ నచ్చాయి. అందులో చెప్పాలి అంటే ఇది అంటే బాగా థాట్ఫుల్ గిఫ్ట్ ఇది. డబ్బులు మనం ఆయన అన్నారు కదా, డబ్బులు ఊరికే రావు అనేసి మనం గట్టిగానే ఖర్చు పెడతాం. సో నా అలాంటి వాళ్ళకి, నా కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే ఇలాంటిది ఐ వుడ్ సే చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రై చేయండి ఇది. ఇది నాకు బాగా నచ్చింది. బాగా అంటే బాగా నచ్చింది. ఇంకా ఏమేమి ఉన్నాయో మర్చిపోయిన యాక్చువల్లీ నేను. ఈ షూస్ కూడా బాగా నచ్చాయి నాకు. బేసిక్గా ఇది అది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పటి నుంచో నేను కొనుక్కుందాం అని విష్ లిస్ట్లో ఉన్నది ఇప్పుడు నా ముందు ఉన్నాయి అన్నీ. సో నాకైతే అన్ని గిఫ్ట్స్ బాగా నచ్చాయి.
నాకు ఏదైనా ఫేవరెట్ ఉంటుందండి. ఈ టీషర్ట్ అయి ఉండొచ్చు. లాస్ట్ నుంచి ఫస్ట్ వేసుకున్నంత వరకు చెప్పలేను నేను. ఇది మాత్రం, మిగతా అన్నీ మాత్రం బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఇచ్చేనది నాకు గిఫ్ట్ నాకు ఇచ్చే ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ తమ్ముడు ఇచ్చాడు. తమ్ముడు, కొడుకు, అక్క, అబ్బాయి అందరికీ పెద్ద అందరికన్నా ఫస్ట్ ఇచ్చాడు గిఫ్ట్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అక్క అనుకొని. నేను లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు ఇచ్చేసాడు నాకు. బుక్ ఇచ్చాడు. మా బాబానియ మిస్టర్ హాట్స్పాట్. ఇఫ్ ద సన్ నెవర్ సెట్స్ అంట. మనకి ఆథర్ పేరు అంత రాదు, మళ్ళీ తప్పు ప్రొనౌన్స్ చేస్తే ఎందుకంత. ఇది వచ్చి థ్యాంక్ యూ. నేను స్టోరీ బుక్స్ బాగా చదువుతాను, ఇంట్రెస్టింగ్గా. సో వన్ మోర్ బుక్ యాడ్ టు మై కలెక్షన్. థ్యాంక్ యూ బాబన్య. ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఫోటో ఇచ్చాడు. Thank you guys for watching. Hope you like this video. Please do like, share and subscribe to our channel. Bye guys.